శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి సెప్టెంబర్ 3, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం మేరకు కువైట్లోని జాబర్ హాస్పిటల్లో గత నెలలో అనగా ఆగస్టు నెలలో 30 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్ని విజయవంతంగా నిర్వహించినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ ప్రతి నెల యావరేజ్ పైన 17 అవయవ మార్పిడికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు అయితే నిర్వహిస్తారంట. అయితే గత నెలలో రికార్డు స్థాయిలో 30 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. అవి కూడా విజయవంతమైనట్లు తెలియజేస్తున్నారు. 2024 సంవత్సరం మొత్తం మీద కువైట్లో 149 కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. సో దీంతో ప్రస్తుతానికి మనం యావరేజ్ పైన చూసుకుంటే లాస్ట్ మంత్ అన్నిటికన్నా డబల్ చేయడం జరిగింది. అంతకుముందు నెలలో అలాగ యావరేజ్ పైన 17 ఉంటే లాస్ట్ మంత్ మాత్రం 30కి చేరుకుంది. అంటే కువైట్ తన యొక్క సత్తాను చాటుకుంటుంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో తన యొక్క ఉనికిని ఎదురుగా చాటుకుంటూ ఉంది. సో ఏదైనప్పటికీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ మంత్ ఎక్కువగా కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు జరిగాయి అనేసి అంటే అందులో కొన్ని కిడ్నీలు ఎవరో తెలిసిన ఎవరైతే కువైట్లో ఈ అక్రమ మద్యం, ఈ నకిలీ మద్యం, అలాగే ఈ కల్తీ మద్యం ఎవరైతే తాగి ప్రాణాలు కోల్పోయారో, అందులో ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయ్యి ఇదయ్యారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి కిడ్నీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే 20 కిడ్నీలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మనం చెప్పుకున్నాం కదా, 10 మంది దగ్గర నుంచి 20 కిడ్నీలు, అలాగే కొంతమంది దగ్గర నుంచి లంగ్స్, కొంతమంది దగ్గర నుంచి ఇలా కలెక్ట్ చేశారు కదా హార్ట్లు ఇవి. సో అందులో ఈ 20 కిడ్నీలు కూడా వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినట్టువే. సో మొత్తం మీద లాస్ట్ మంత్లో కువైట్ జాబర్ హాస్పిటల్లో 30 కిడ్నీకి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు అయితే విజయవంతంగా నిర్వహించినట్లు వాళ్ళు తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లో ఈ గ్యాస్ ధరల నియంత్రణ కోసం అని చెప్పేసి విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికోసం కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే కువైట్లో గ్యాస్ ధర, గవర్నమెంట్ ధర, సబ్సిడీకి లభించే ధర ఏదైతే ఉంటుందో అది కాకుండా కొన్ని చోట్ల జమియాల్లో కావచ్చు, అలాగే సూపర్ మార్కెట్లో కానీ ఇలాంటి చోట బకాలలో కానీ ఎక్కువ ధరకి విక్రయిస్తున్నారు. సో దీన్ని నివారించాలంటే దీనికి కొన్ని చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అయితే జారీ చేశారు. అలాగే బిజినెస్ పరంగా యూజ్ చేసేటువంటి సిలిండర్లు ఏవైతే ఉంటాయో, అంటే వాణిజ్యపరంగా వాడేటువంటి సిలిండర్లకి, అలాగే గృహ అవసరాలకు వాడేటువంటి సిలిండర్లు ఏవైతే ఉంటాయో వీటిని వేరు చేయడం, అంటే సపరేట్ చేయడం, అలాగే వాణిజ్యపరంగా ఉపయోగించినటువంటి సిలిండర్లు ఏవైతే వాటి యొక్క వెయిట్ని కూడా పెంచడం, ఇలాంటివి తీసుకొస్తున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే జమియాలు, అలాగే మెయిన్ సూపర్ మార్కెట్లు ఏవైతే ఉంటాయో ఇలాంటి చోట్ల తనిఖీలు కూడా ప్రారంభించినట్టు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్లో రాబోయేటువంటి రోజుల్లో బ్లాక్ మార్కెట్లో మనం సిలిండర్లు కొనడానికి అయితే కుదరకపోవచ్చు. సో డైరెక్ట్గా మనం వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అధికారికంగా మాత్రం తీసుకోవడానికి కొన్ని మార్గదర్శకాలు అయితే రావడానికి అవకాశాలు ఉన్నట్టు దీన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు గత నెలలో కువైట్లోని పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ధరల నియంత్రణను నివారించడం కోసం అని చెప్పేసి, అంటే ధరలు ఎవరైతే పెంచి అమ్ముతూ ఉంటారో అలాంటి వాటిని నివారించడం కోసం అని చెప్పేసి. సో వీళ్ళు లాస్ట్ మంత్ మొత్తం మీద కువైట్ వ్యాప్తంగా 893 తనిఖీలు ఏదైనా నిర్వహించడం జరిగింది. అందులో 995 ఉల్లంఘనలు వీళ్ళు గుర్తించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 102 వినియోగదారుల కంప్లైంట్స్ని కూడా వీళ్ళు పరిష్కరించినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఆ షాపుల్లో వీళ్ళు చేసేటువంటి ఉల్లంఘనలు ఎలాంటివి అంటే, కొంతమంది ఏం చేస్తారంటే రేట్లు ఏవైతే ఉంటాయి వాటిని ఎక్కువగా రేట్లు అనేటువంటిది వాటిపైన లేబుల్ అయితే అంటించడం జరుగుతుంది. అలాగే కొన్నిటిని అక్కడ ఉన్నటువంటి లైసెన్సులు ఏవైతే ఉంటాయంటే వాటిని పెట్టడానికి ఉపయోగించేటువంటి లైసెన్సులు ఏవైతే డిస్ప్లే లైసెన్సులు ఏవైతే ఉంటాయో అవి లేకపోవడం, అలాగే కొన్నిటికి షాపులకే లైసెన్సులు లేకపోవడం, ఇలాంటి కొన్ని ఉల్లంఘనలు అయితే గుర్తించారు. దాంతో వారిపైన ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ స్కూల్స్ ఓపెన్ అవుతున్న సందర్భంగా చాలామంది ఇప్పుడు ధరలు పెంచి అమ్మడానికి అవకాశాలు ఉంటాయి. సో అలాంటి జరగకుండా ఉండడం కోసం మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు విస్తృతంగా కువైట్లోని చాలా షాపులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. కువైట్ నుంచి మీరు సాఫర్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీతో పాటు ఎలాంటి లగేజ్ లేకుండా కేవలం హ్యాండ్ లగేజ్ మాత్రమే తీసుకొని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీకోసమే కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు కొత్త ఎకనామిక్ క్లాస్కి సంబంధించిన సర్వీస్ అయితే తీసుకొచ్చారండి. సో వీళ్ళు స్పెషల్ సర్వీస్ ఇది. ఎవరైతే కేవలం హ్యాండ్ లగేజ్ 7 కిలోలు ఏదైతే ఉంటుందో అది మాత్రం తీసుకొని జర్నీ చేయాలనుకుంటుంటారు, మెయిన్ లగేజ్ లేకుండా, అలాంటి వాళ్ళకి టెర్మినల్ 4లో సెల్ఫ్ సర్వీస్ మిషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ ఉంటుందండి. సో వాళ్ళు అక్కడ సెల్ఫ్ సర్వీస్ అంటే డైరెక్ట్గా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పాస్పోర్ట్ అవి అక్కడ పెట్టేసి డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా బోర్డింగ్ అయిపోతుంది. బోర్డింగ్ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ కామన్, ఇమిగ్రేషన్ అవన్నీ. సో ఆ విధంగా సెల్ఫ్ సర్వీస్ అనేది చేసుకోవచ్చు.
అయితే దీనికి ధరలు ఎలా ఉంటాయంటే ధరలు కూడా నాకు తెలిసి తక్కువగానే ఉండొచ్చు, కానీ అఫిషియల్గా అయితే విడుదల చేయలేదు. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అంటే మెయిన్ లగేజ్ లేకుండా వెళ్ళేటువంటి క్లాసులు ఏవైతే వాటికి కంపల్సరీ నాకు తెలిసి తక్కువ ఉంటుంది అనుకుంటాను టికెట్స్. సో ఎవరైనా మెయిన్ లగేజ్ లేకుండా కేవలం హ్యాండ్ లగేజ్తో మాత్రం వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి, అంటే ఎమర్జెన్సీ మీద వెళ్తున్న వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ పైన వెళ్తున్న వాళ్ళు కానీ, ఈ సూట్ కేసులు ఇవి మోయకుండా జస్ట్ హ్యాండ్ లగేజ్తో మాత్రం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఇది. సో మీరు డైరెక్ట్గా కువైట్ ఎయిర్వేస్కి సంబంధించిన టికెట్ ఏదైనా ఈ విధంగా లగేజ్ లేకుండా తీసుకోండి. టెర్మినల్ 4లోకి వెళ్ళండి, మీ పాస్పోర్ట్ అక్కడ పెట్టి మీ సెల్ఫ్ మీకు మీరే బోర్డింగ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు లోపలికి అయితే ఎంట్రీ అవ్వచ్చు. సో ఈ సౌకర్యాన్ని కువైట్కి సంబంధించిన ఎయిర్వేస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా కువైట్లో తీసుకురావడం జరిగింది. కువైట్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాదక ద్రవ్యాల కేసులు అనేటువంటిది భారీగా తగ్గినట్లయితే కనుక తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలా గట్టిగానే తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతోంది, తగినటువంటి చర్యలు అయితే కనుక తీసుకుంటూ ఉన్నారు, కఠిన చట్టం చేయడం జరిగింది మాదక ద్రవ్యాల విషయంలో. సో ఆ కారణం చేత భారీగా కేసులు అయితే కనుక తగ్గినట్లు తెలియజేస్తున్నారు. గడిచిన 6 నెలల్లో అంటే 2025 సంవత్సరం మొదటి 6 నెలల్లో 1471 మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు అయితే కనుక నమోదయ్యాయి. అదే గత సంవత్సరంగా మనం చూసుకున్నట్లయితే 2024లో మొదటి 6 నెలల కాలంలో 1709 కేసులు నమోదయ్యాయి. అంటే 13.9% కేసులు అయితే కనుక తగ్గాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే హత్యలు మరియు దాడికి సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో అవి కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే తగ్గాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. గత సంవత్సరం 193 కేసులు నమోదు కాగా మొదటి 6 నెలల్లో, ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 182 కేసులు అయితే కనుక నమోదయ్యాయి. సో ఏదైనప్పటికీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాదక ద్రవ్యాల కేసులు కానీ, హత్యలు, దాడులు కానీ ఇలాంటి వాటికి సంబంధించిన కేసులు అయితే కనుక కొద్దిగా తగ్గాయి. మెయిన్ కారణం ఏంటంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మికుల్లో ఎక్కువ శాతం ఎవరున్నారనేసి అంటే ప్రవాసీలే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. గల్ఫ్ దేశాలు మొత్తం మీద సుమారుగా 78% అయితే కనుక ప్రవాసీ కార్మికులు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ గల్ఫ్ దేశాలన్నింటిలోనూ 24 మిలియన్ల కార్మికులు ఉండగా అందులో 19 మిలియన్లు ప్రవాసీలే ఉన్నారు. అంటే 78% మంది కనుక ప్రవాసీ కార్మికులు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ఈ నెల 7వ తారీఖున అనగా సెప్టెంబర్ 7 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహం అయితే కనుక ఏర్పడనుంది. సమయం వచ్చి కువైట్ కాలమానం ప్రకారం సాయంత్రం 6:28 ప్రారంభమై రాత్రి 11:09 అయితే కనుక ఉంటుంది. అయితే అది పూర్తిగా ముగిసేటువంటి సమయం వచ్చి 11:55. అంటే మనం చూడడానికి ఉండేటువంటిది సాయంత్రం 6:25 నుంచి రాత్రి 11:09 ఉంటుంది. సో ఎవరైనా చూడదలుచుకుంటే రాబోయేటువంటి ఆదివారం రోజున మీరు సంపూర్ణ చంద్రగ్రహాన్ని అయితే కనుక మీరు వీక్షించవచ్చు. ముత్లా ప్రాంతంలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎలివేటర్ షాఫ్ట్ అంటే ఈ లిఫ్ట్కి వాడేటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో, ఆ మార్గం ఏదైతే ఉంటుందో అందులో పడి ఒక కార్మికుడు మరణించినట్లు తెలియజేస్తున్నారు. ఒక టెక్నీషియన్, ఈ లిఫ్ట్ రిపేర్ చేసిన వ్యక్తి ఎవరైతే అంటారో అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సుమారుగా 20 మీటర్ల హైట్ నుంచి అతను పడినట్లు అధికారులు అయితే ఇంకా తెలియజేస్తున్నారు. అయితే అతను అధికారికంగా టెక్నీషియన్ అంటే ఆ కంపెనీలో అధికారికంగా పనిచేస్తున్నాడా, లేదంటే బయట నుంచి ఏదైనా వచ్చి పనిచేస్తున్నాడా, అలాగే అతను సరైనటువంటి సేఫ్టీ పరికరాలను యూజ్ చేశాడా లేదా అనే దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు అయితే ప్రారంభించారు. సో ఏదైనప్పటికీ ఒక ప్రవాసీ టెక్నీషియన్, లిఫ్ట్ టెక్నీషియన్ ఈ విధంగా పడి ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం అది. సో కాబట్టి ఎవరైనా కార్మికులు ఉంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మీరు సేఫ్టీ పరికరాలు ఏదైనా యూజ్ చేయండి. బిల్డింగ్ వర్క్స్ చేస్తున్నప్పుడు కానీ, ఇలాంటి లిఫ్ట్ పనులు చేస్తున్నప్పుడు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అవి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే బిల్డింగ్ వర్క్స్ చేసేటప్పుడు పొరపాటును జారచ్చు, ఇలా లిఫ్ట్ పనులు చేసేటప్పుడు జారచ్చు. అలాంటప్పుడు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ మనకి నడుముకి ఒక బెల్ట్ ఉండి దానికి ఒక హుక్ ఉంటుంది. సో అవి కనుక ఉన్నాయనుకోండి, ఎంత హైట్ నుంచి 10 అంతస్తులు బిల్డింగ్ పై నుంచి జారినా కూడా అక్కడే ఎలబడతాయి కానీ కింద పడడం. సో అలాంటివి కొంతమంది పాటించట్లేదు, ఏం జరుగుతుందిలే అన్నట్టు అలాగే పనిచేస్తూ ఉంటారు. సో అలాంటిది ఎప్పుడు కానీ చేయకండి. ఏ సమయం ఎలా ఉంటుందో చెప్పలేం. సో మనం బాగానే ఉన్నాం అనుకోవచ్చు, కానీ సడన్గా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం రావచ్చు, కళ్ళు తిరగచ్చు, కాళ్ళు జారచ్చు, లేదంటే తెలివి తప్పి పడిపోవచ్చు, లేదంటే హార్ట్ అటాక్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో అలాంటప్పుడు మనం సేఫ్గా ఉండాలంటే ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రస్తుతానికి లిఫ్ట్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను అలాంటివి పాటించాడా లేదా అనే దాని గురించి దర్యాప్తులో అయితే తేలనుంది. కువైట్లోని మహబూలా ప్రాంతంలో బంగ్లాదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలను మనం చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఆ కంపెనీలో అతను నైట్ డ్యూటీ అంటే నైట్ షిఫ్ట్లో అయితే చేయడం జరుగుతుంది. అతను నాకు నైట్ షిఫ్ట్ వద్దు, డే షిఫ్ట్ కావాలి, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి, కాబట్టి నాకు డే షిఫ్ట్ కావాలని చెప్పేసి ఆ కంపెనీ అతనికి అడిగాడు. అయితే ఆ కంపెనీ వాళ్ళు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి నీ అకామా క్యాన్సిల్ చేసి నేను ఇంటికి పంపిస్తామని చెప్పేసి బెదిరించారంట.
సో దాంతో అతను మనస్తాపానికి గురయ్యాడు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి చాలా అప్పులు చేసి కువైట్కి వచ్చినట్లు, ఆ అప్పులు తీర్చడం ఎలాగా అనేటువంటిది ఒక మనస్తాపానికి గురై ఇతను ఆత్మహత్యకి పాల్పడినట్లు ప్రాథమికంగా అయితే తెలియజేస్తున్నారు. సో దీంతో ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసినారు, దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యాక్చువల్లీ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కార్మికులు ఎవరైనా సరే, వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ టైమింగ్స్లో కంటిన్యూగా 5 గంటలు డ్యూటీ చేసిన తర్వాత 1 గంట వాళ్ళకి రెస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది చాలా చోట్ల అమలు కావట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీటితో పాటుగా వారానికి 1 రోజు సెలవు దినంగా ప్రకటించాల్సి ఉంటుంది. కానీ చాలా కంపెనీలు దీన్ని పాటించట్లేదని చెప్పేసి అంటున్నారు. అలాగే చట్టం ప్రకారం పాస్పోర్ట్లు అనేటువంటిది ఏ కంపెనీ కానీ ఏ యజమాని కానీ తీసి పెట్టుకోకూడదు, ఎంప్లాయర్ దగ్గరనే ఉండాలి. అంటే వాళ్ళకే పాస్పోర్ట్ ఇచ్చేయాలి తప్ప కంపెనీ వాళ్ళు ఎప్పుడు కానీ హైర్ దాన్ని చేసుకోకూడదు, వాళ్ళ దగ్గర పెట్టుకోకూడదు. సో ఇది కూడా ఒక చట్టం, గవర్నమెంట్ అయితే ఆ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ దీన్ని చాలామంది అమలు చేయట్లేదు. వారి పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ పాస్పోర్ట్లు యజమానులే తీసి పెట్టుకుంటున్నారు. సో ఈ విధంగా చేయకూడదు. సో దీనిపైన ఆల్రెడీ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చింది, కొన్ని చట్టాలు తీసుకొచ్చి అలా విధంగా ఎవరైనా చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి చెప్పారు. అయినా ఇంకా కొన్ని కంపెనీలు ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాయి. సో అలాంటి కంపెనీ అలాంటివి ఏదైనా జరుగుతున్నట్లయితే కనుక మీరు డైరెక్ట్గా కంప్లైంట్స్ అయితే ఇవ్వచ్చు. కంప్లైంట్స్ ఇచ్చినట్లయితే ఆ కంపెనీ పైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే మీ పాస్పోర్ట్ మీ దగ్గర కాకుండా మీ కంపెనీ కనుక మీ పాస్పోర్ట్ తీసి పెట్టుకుంటే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే వారానికి 1 సెలవు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే అప్పుడే కూడా మనం కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే 5 గంటలు కంటిన్యూ డ్యూటీ చేసిన తర్వాత 1 గంట లీవ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అంటే రెస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఇవ్వకపోయినా కూడా మనం కంప్లైంట్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పని చేయడానికి ఎవరు కానీ సాహసించట్లేదు, ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే మనం ఏదో పని చేసుకోవడానికి వచ్చాం, ఈ విధంగా చేసినట్లయితే కంపెనీ మనల్ని ఉద్యోగం నుంచి తీసేయించాము, తీసేస్తే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి. సో ఈ విధంగా భయపడి 100కి 99% మంది ఈ కంప్లైంట్స్ అయితే చేయట్లేదు. ఎవరైనా ధైర్యం చేసి ఈ కంప్లైంట్స్ కానీ చేసినట్లయితే తప్పకుండా న్యాయం జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనర్జీ డ్రింక్స్, మనలో చాలామంది ఈ ఎనర్జీ డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటారు. యాక్చువల్లీ ఎనర్జీ డ్రింక్స్ తాగడం అనేటువంటిది మంచిది కాదు. ఆ కారణం చేతనే యూకే గవర్నమెంట్ ఏం చేసిందో తెలిసిన 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగినటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఎనర్జీ డ్రింక్స్ అమ్మడం అనేటువంటిది నిషేధించింది. సో యూకేలో 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళకి ఎనర్జీ డ్రింక్స్ అమ్మరు. కేవలం ఇది 16 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఎందుకు పెట్టారు? సో దానివల్ల ఏదో ఒక దుష్ప్రభావం ఉంటేనే కదా, కాబట్టి అది మనం గ్రహించాలి. కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి అంతగా తాగకండి. ఎప్పుడైనా రేర్, ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, దాని గురించి వదిలేసండి. కానీ రెగ్యులర్గా మాత్రం ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి సేవించకండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనుక చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్క ఎనర్జీ డ్రింక్స్ అనే కాదండి, మామూలు సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా కెమికల్స్ ఉంటాయండి. ప్రిజర్వేటివ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, కెమికల్స్ చాలా అధిక స్థాయిలో ఉంటాయి. అవి తాగడానికి మనకి ఆ క్షణానికి మనకి నోటికి రుచిగా ఉన్న భవిష్యత్తులో వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా సమస్యలు కూడా రావడానికి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి వాటి వల్ల. కాబట్టి దయచేసి ఈ కూల్ డ్రింక్స్ కానీ ఈ శీతల పానీయాలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. వాటి వల్ల మనకి నష్టం తప్ప లాభం అయితే మాత్రం ఏ ఒక్క 1% కూడా ఉండదు. జస్ట్ ఆ సమయానికి మాత్రమే మనకి కొద్దిగా తృప్తి అనేటువంటిది కలగచ్చు, అంతే తప్ప ఇంకొకటి ఉండదు. సో ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనే కాకుండా మిగతా డ్రింక్స్ ఉన్నాయి కదా, మామూలు మిరిండా అని కానీ లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ అని కానీ, ఇవి కూడా అంతే. వాటన్నిటిలో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక జ్యూస్ మనం తయారు చేసుకున్నాం అనుకోండి, తెల్లవారుత చేస్తే ఒక 2-3 గంటల తర్వాత అదే జ్యూస్ని చూడండి పులిసిపోయి ఉంటుంది, మనం తాగలేం, స్మెల్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళు తయారు చేసింది 6 నెలలు, సంవత్సరం డేట్ వేసి పెడతారు. మరి ఎలా ఉంటుంది 2 రోజులు నిల్వ? దాంట్లో కొన్ని ప్రిజర్వేటివ్ ఇంగ్రీడియంట్స్ అనేటువంటిది కలుపుతారు. ఆ ప్రిజర్వేటివ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనిషికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థ పైన ముఖ్యంగా ప్రభావం చూపిస్తాయి. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో ఇతర సైడ్ ఎఫెక్ట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు క్యాన్సర్ కూడా రావచ్చు. కాబట్టి ఈ ప్రిజర్వేటివ్ ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి వస్తువులు ఏవైనా సరే, ఎలాంటి ఆహార పదార్థాలు కానీ అలాగే పానీయాలు కానీ సేవించడం మంచిది కాదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మ్యాక్సిమం వీలైనంత వరకు ఫ్రెష్ ఫుడ్డే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానీ అలాగే మనం ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారం కానీ ఇలాంటివి తినడానికి ట్రై చేయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం తినకండి. ఆఖరికి పచ్చళ్ళు కూడా, బయట మార్కెట్లో దొరికేటువంటి పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా తినకండి. వాటిల్లో కూడా ప్రిజర్వేటివ్ ఇంగ్రీడియంట్స్ కలుపుతారు. మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తినండి. అవి కూడా కొంత సమయం వరకే నిల్వ ఉంచుకోండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిల్వ పెట్టుకోకండి. అలా నిల్వ పెట్టుకోవడం వల్ల దాని వలన కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. క్యాన్సర్ లాంటివి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు.
కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నటువంటి పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా వీలైనంత త్వరగా వాటిని కంప్లీట్ చేయడానికి అయితే కనుక చూసుకోండి. సో ఏదైనప్పటికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తినండి. ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తినకండి. అంటే మార్కెట్లో ప్యాక్ చేసి అమ్ముతారు చూడండి, అలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఫర్వానియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఫర్వానియా గత 6లో ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక మగ వ్యక్తి కావాలి అని చెప్పేసి అంటున్నారు. 150 దినారుల జీతము మరియు ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. 18 నెంబర్ ఏదైతే వీళ్ళు అకామగాడు మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎవరికైనా సరే ఫర్వానియా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అది కూడా క్లీనింగ్ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది కువైట్లోని ఫిర్దోస్ ప్రాంతం నుంచి. వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలి, అది కూడా టెంపరీగా ఒక 4 రోజుల కోసం మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎవరికైనా సరే టెంపరీగా డ్రైవర్ జాబ్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో హర్షితా బేగం ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు బొజ్జ మోక్షిత్ యాదవ్ ఇవాళ 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటిది తల్లిదండ్రులైనటువంటి చిన్న యాదవ్ మరియు గిరిజా గారులు. వీళ్ళిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధర మాత్రం కొద్దిగా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 286 రూపాయల 55 పైసలుగా ఉంది. బంగారం ధర మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే పోతుంది. మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 32 దినార్ల 410 ఫిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 35 దినార్ల 343 ఫిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.